అందరికీ శుభోదయం అండి. నున్న గ్రామంలో జరుగుతున్న వారాహి నవరాత్రులలో ఈరోజు రెండవ రోజుకి చేరుకున్నాము. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ శర్మ గారి ప్రవచనంలో ఈ లలితా సహస్ర పారాయణ గురించి, ఆ నామాల గురించిన యొక్క విశిష్టత అత్యంత విపులంగా వివరించారు. మీరందరూ కూడా చక్కగా ఈ ప్రవచనం విని అమ్మవారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః. సంబంధించిన బ్రహ్మదేవుడికి సంబంధించిన కిరీటం అక్కడ ఉన్నదమ్మా. ఆయన కిరీటంతో సహా తల వచ్చి నీకు నమస్కారం చేస్తున్నాడు. ఆ కిరీటంలో ఉన్న మడులు రాళ్ళు నీ పాదాలకు నొచ్చుకునేనేమో. అందుకని మరి ఆ పక్కన వేగంగా వెళ్ళకమ్మా. కిరీటం వైరించం పరిహర. కొంచెం ముందుకు వస్తానేమో. ఆ ముందుకు వస్తే అక్కడ కైటభాసురుణ్ణి సంహరించిన శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు మీది కిరీటం పడింది. ఆయన తల వచ్చి నమస్కరిస్తున్నాడు. ఈ పక్కకు వస్తామేమో. కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం. జంభారి అంటే దేవేంద్రుడు. ఇక్కడ దేవేంద్రుడు నమస్కరిస్తున్నాడమ్మా. అంటే బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు అందరూ అమ్మవారి సేవకులే. అందుకని ఇంతమంది చేత సేవలు చేసుకుని పొందే తల్లి ఆమె యొక్క పాద సన్నిధిని తన భక్తుడైన వాడికి పూర్తిగా అడగకుండానే అనుగ్రహించేంత కరుణ అమ్మవారికి ఉంది. అందుకని కరుణాతరంగితాక్షి. చాలా బాగుందండి. అమ్మవారికి కరుణ తప్ప ఇంకేం లేదంటున్నారు కదా. పాలమైన కరుణ ఉందంటున్నారు కదా. లెక్కలేనంత దయ అంటున్నారు కదా. ఇంత దయామూర్తి అయినప్పుడు, ఇంత కరుణ కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా ఏమీ ప్రమాదం లేదు. అమ్మ సహిస్తుంది. మనం దుడుకు చర్యలు చేయవచ్చు, దొంగతనాలు చేయవచ్చు, మోసాలు చేయవచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, పర్వాలేదు అనుకుంటే పొరపాటు. అమ్మకు అపారమైన దయ ఉన్నది. నీ మీద మాత్రమే కాదు, నీ పక్కన ఉన్నవాడి మీద కూడా. నీ మీద దయ ఉంది కాబట్టి నిన్ను కనిపిస్తుంది. నీ పక్కవాడి మీద కూడా దయ ఉంది కాబట్టి నీ వల్ల వాడికి కష్టం కలగకుండా చూసుకుంటుంది. వాడిని కనికరిస్తుంది, నిన్ను కనికరిస్తుంది. అందుకని అతని విషయంలో నువ్వు తప్పుగా ప్రవర్తిస్తే, అమ్మకు దయ తప్ప ఇంకేం లేదు కదా అనుకుంటే, నిన్ను అదుపు చేయడానికి అమ్మవారి 4 చేతులలో 4 ఆయుధాలు సిద్ధంగానే ఉన్నాయి. గమనించావా? అందుకని వెంటనే కరుణాతరంగితాక్షి అనగానే ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపా. అమ్మవారికి 4 చేతులు. ముందు 2 చేతులు ఉన్నాయి, వెనుక 2 చేతులు ఉన్నాయి. ఎడమ వైపున ఉన్న వెనుక చేతి దగ్గర ప్రారంభించారు. పాశ. ఎడమ వైపున వెనక చేతిలో పాశ ఉంది. ఎలాగో వెనక్కి వెళ్ళారు కదా, అక్కడి నుంచి కుడి పక్కకు వచ్చారు. అంకుశ. వెనకాలంలో కుడి చేతిలో అంకుశం ఉంది. కుడివైపు వచ్చాక కదా ముందుకు వచ్చారు. పుష్పబాణ. 5 రకాల పుష్పాల బాణాలు కుడి చేతిలో ఉన్నాయి సంధించడానికి వీలుగా. మరి ధనుసులో సంధించాలి కదా, విల్లు ఎడమ చేతిలో ఉంది. అందుకని ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపా. అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు ఏవేవి ఎక్కడ ఉన్నాయో, ఎప్పుడు ఏ చిత్రకారుడు, ఏ శిల్పి ఇక పొరపాటు పడే అవకాశం లేకుండా ఉండడం కోసం ఈ జాల శ్లోకంలో స్పష్టంగా చెప్పేశారు. ఈ 4 అమ్మవారి చేతుల్లో ఉన్నాయి. అదే జాల శ్లోకంలో ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపం అని చాలా వివరంగా స్పష్టంగా తెలియజేశారు. అమ్మవారి చేతిలో ఉన్న ఈ 4 ఎలాంటివి అంటే, 4 చేతుల్లో 4 ఉన్నాయి. అందుకని వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి 4 చేతులు ఉన్నాయండి అన్నారు. చేతుల్లో ఆహు సమన్విత. ఓ మనకి 2 చేతులు కదా, అమ్మవారికి 4 చేతులు
సంయుక్త, చతుర్బాహుయుత అనకుండా చతుర్బాహు సమన్విత. సమన్వయం చేసుకోవాలన్నమాట. ఏం సమన్వయం చేసుకోవాలి అంటే 4 చేతులతో 4 ఇస్తుందన్నమాట అమ్మవారు. ఉద్యోగస్తురాలైన గృహిణి ఒక ఆవిడ ఉంది. ఆవిడ పిల్లలు మాత్రం కాకుండా ఉద్యోగానికి వెళ్ళాలి. పిల్లల్ని కాన్వెంట్ స్కూల్కి సకాలానికి పంపాలి. ఈ లోపలే భర్త ఆడబడుతూ నా ఆఫీస్ పైన ఎక్కడ పెట్టేవాడు అది కూడా ఇప్పుడే వెతికి ఇవ్వాలి బాబు. ఈ లోపల కుక్కి మనసులో అత్తగారు మామగారు పాలవాడు వస్తాడు, బెల్లు కొడతాడు, పూలవాడు వస్తాడు, కెరక వేస్తాడు, వీళ్ళకి సమాధానాలు చెప్పాలి. ఇన్ని పనులు చేస్తూ ఎప్పుడైనా అలసిపోతే హడావిడి పడుతుంటే ఆమె కాస్త కష్టపడి పిల్లలతో అంటుంది భర్తను అనలేక, ఏమిరా నాకు ఎవరి 4 చేతులు ఉన్నాయిట్రా ఆయన అంటుంది. అలా అనవలసిన అవసరం లేదు. అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి. అందుకని చతుర్బాహు సమన్విత. ఏం సరిపోతాయంటే 4 చేతులు? రెండు కంటే ఎక్కువ బాగానే ఉంది కానీ 4 ఎక్కడ సరిపోతాయి? మనం ఏది కావాలంటే ఇచ్చే అమ్మ కదా. నా ఒక్కడికే కొన్ని కోట్ల కోరికలు ఉన్నాయి. 4 చేతులతో ఇస్తే సరిపోతాయి. 4 నా కోరికలు చాలా ఉన్నాయి. మరి అలా ప్రతి ఒక్క భక్తులకి ఎన్నో కోటాను కోట్ల కోరికలు ఉన్నాయి. భక్తులందరికీ ఉన్న కోటాను కోట్ల కోరికలు తీర్చడానికి ఎన్నో చేతులు కావాలి. వరుసగా ఇవ్వాలి. 4 చేతులు ఎక్కడ సరిపోతాయి అంటే అందులో ఒక రహస్యం. అమ్మ 4 చేతులతో ఇచ్చే 4 ఏమిటి అని ఆలోచిస్తే లలితా సహస్రనామ స్తోత్రంలో మరొక నామం ఉన్నది, పురుషార్థప్రద. పురుషార్థాలు ఇస్తుంది అమ్మ. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 చేతులతో 4 ఇచ్చేస్తుంది. మీరు కోరిక చెప్పండి, ఏదైనా సరే కొన్ని కోట్ల కోరికలు చెప్పండి. అయితే ధర్మము తప్పితే అర్థము లేదా కామము కాకపోతే మోక్షము తప్ప 5వ కోరిక లేదు. ఎన్ని కోరికలైనా ఈ 4 వర్గాల్లోనే ఉంటాయి. అందుకని అమ్మ పురుషార్థాలు ప్రసాదిస్తుంది. 4 చేతులతో ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సమస్త జాతికి అనుగ్రహిస్తోంది. అందుకని చతుర్బాహు సమన్విత. ఆ 4 చేతుల్లో ఏమున్నాయి? పాశం ఉంది. అది రాగము అన్నారు. రాగస్వరూప పాషాఢ్య. రాగము అంటే నా వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద ఉండే ఇష్టం. మంచిదే, నా వాళ్ళు అనుకునే వాళ్ళ మీద కూడా ఇష్టం లేకపోతే ఎలాగండి? కానీ అది హక్కుల్లో ఉండాలి. ధృతరాష్ట్రుడికి తన బిడ్డలైన కౌరవుల మీద రాగం ఉన్నది. అది హక్కులు దాటింది. అది పాండవుల మీద శత్రుత్వంగా మారింది. ఫలితంగా 9 బిడ్డల్ని కోల్పోయి దుర్భరమైన దుఃఖాన్ని అనుభవించే స్థితి వచ్చింది ధృతరాష్ట్రుడికి. కథ మనకు తెలుసు. కాబట్టి రాగము శృతి మించి రాగాన పడకుండా ఉండాలి. పడకుండా ఉండాలంటే అమ్మా నీ చేతిలో పాశము రూపంలో మా అందరి హృదయాల్లో ఉండే రాగం ఉన్నదమ్మా. నా మనస్సులోని రాగము హద్దుల్లో సంస్కారపూర్వకంగా పవిత్రంగా పద్ధతిగా ఉండేలాగా అనుగ్రహించుకొని అమ్మవారి పాదాలు పట్టి ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. అప్పుడు రక్షణ లభిస్తుంది అని చెప్పడానికి నువ్వు అనుకుంటున్న రాగం అమ్మవారి చేతిలో పాశంగా ఉందిరా అబ్బాయి. నేను అన్ని విషయాల్లో మంచివాడిని కానీ కాస్త కోపం ఎక్కువండి. నాకు కాస్త ఏంటి చాలా ఉంటుంది కోపం. కోపం ఎందుకు వస్తుందంటే మనకి ఎదుటివాడు మనకు అపకారం చేశారనుకుంటే వస్తుంది, చేస్తే వస్తుంది, చేస్తారేమో అనుకుంటే కూడా వస్తుంది. కానీ ఒక మహాకవి ఏమన్నాడంటే ఎవరైనా నీకు అపకారం చేస్తేనో చేస్తావు అనుకుంటేనో కదా వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది. నువ్వు బాగా ఆలోచించు, నీకు అందరికంటే ఎక్కువ అపకారం చేసేది నీలో ఉన్న కోపమే. కోపం రాగానే ఏమవుతుందండి? ముందు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అనారోగ్యం. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు? అదే ఆయన ఉంటే దూరవసరండి, దొరికిపోకండి అంటారు. అంటే అనారోగ్యం వచ్చింది, అపకీర్తి వచ్చింది. శరీరానికి ఏమో అనారోగ్యం వచ్చింది, జీవితానికి ఏమో అపకీర్తి వచ్చింది, మనసు నిండా అశాంతి ఏర్పడింది. కోపం వల్ల అంత నష్టం ఉంది. కోపం వస్తే ఎదుటివాడిని బెదిరిస్తూ ఉంటాం మనం. జాగ్రత్తగా ఉండు, కోపం వస్తే నేను మనిషిని కాదు. నిజమేది. కోపం వస్తే మనిషి అంతటి వాడు మనిషి కాకుండా మృగమైపోతాడు, పశువైపోతాడు. కాబట్టి కోపం వస్తే నేను మనిషిని కాదు, ఎదుటివాడిని కాదు మనం బెదిరించవలసింది, మనమే బెదిరిపోవాలి. కోపం వస్తే మనిషి కాకుండా పోతానన్నమాట అని. అందుకని కోపం ఇంత ప్రమాదకరమైంది. ఇంత ప్రమాదకరమైన ఈ కోపం ఏదో ఒకసారి వచ్చి అలా తాటాకుమంటలాగా చల్లారిపోకుండా ఎంతో కాలం నెల ఉండే ప్రతీకారం కక్ష తీర్చుకోవాలనే దృష్టి ఏర్పడితే కోపం కాస్త క్రోధం అవుతుంది. నిలవ ఉన్న కోపం క్రోధం.
అంశంగా ఉన్నది కదా, నేను కూడా నిన్ను ఆరాధించే జీవుల్లో ఒకడమ్మా, నా మనస్సులో క్రోధము అదుపులో ఉండేలాగా అనుగ్రహించు తల్లి అని అమ్మను మనం ప్రార్థించాలి. అందుకని క్రోధ ఆకారము కలిగిన, అందుకని మన మనస్సును చెరక్కడ అన్నారు. అది అమ్మవారు తన చేతిలో ధనుస్సుగా ధరించమని, అందుకని అమ్మవారిని ప్రార్థించాలి. ఆ మనస్సులో వెలుగుడి ఆలోచన రాకుండా అనుగ్రహించు తల్లి. అందుకని అమ్మవారి చేతిలో ఉన్న బాణాలు ఏంటి అంటే పంచకర్మాత్రసాయక. ఆ 5 పూల బాణాలు అనుకుంటున్నాం మనం. 5 బాణాలు ఏం సరిపోతాయండి? ఒక్క రాక్షసుని వేయించడానికి 5 చాలవే అంటే అది తన్మాత్రలు అన్నారు. తన్మాత్ర అంటే చాలా వేరుగా చెప్పుకోవాలంటే సృష్టికి మనకి కనెక్షన్. సృష్టిలో ఆకాశం ఉంది, మనకు చెవి ఉన్నది. ఆకాశం నుంచి వెలువడే శబ్దాన్ని చెవి వింటుంది. సృష్టిలో అగ్ని ఉన్నది, అగ్నికి లక్షణం రూపం, రూపాన్ని చూడడానికి మనకు కన్ను ఉంది. సృష్టిలో భూమి ఉన్నది, భూమికి లక్షణం వాసన, వాసన గ్రహించడానికి మనకు ముక్కు ఉన్నది. పంచభూతాల నుంచి వెలువడుతున్న 5ని గుర్తించడానికి మన శరీరంలో 5 జ్ఞాన ఇంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు వేటిని గుర్తిస్తున్నాయి? ఆకాశం నుంచి వెలువడుతున్న శబ్దాన్ని గుర్తిస్తున్నాయి, అగ్ని నుంచి వెలువడుతున్న రూపాన్ని గుర్తిస్తున్నాయి, నీటి నుంచి వెలువడుతున్న రుచిని గుర్తిస్తున్నాయి, భూమి నుంచి వెలువడుతున్న వాసనను గుర్తిస్తున్నాయి, వాయువు నుంచి వెలువడుతున్న స్పర్శను గుర్తిస్తున్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలను మనం గుర్తించడానికి వీలుగా పంచభూతాలలోని తత్వాన్ని మనం గ్రహించడానికి వీలుగా మనకు ఏ 5 ఇంద్రియాలు ఉన్నాయో ఈ మధ్య కనెక్షన్ గా ఉన్నవి శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఈ 5 తన్మాత్రలు. ఒక శబ్దం వినాలని కోరిక, ఒక స్పర్శ కావాలని తపన, ఒక రూపాన్ని చూడాలని ఆరాటం హద్దులలో ధర్మబద్ధంగా ఉండకపోతే ప్రమాదం. కాబట్టి ఆ తన్మాత్రలు అమ్మవారి చేతిలో బాణాలుగా ఉన్నాయి కనుక అమ్మను మనం ఎవరు ప్రార్థించాలి? అమ్మా, నేను శబ్దం వినాలనే కోరిక, నేను రూపాన్ని దర్శించాలనే కోరిక, నాకు స్పర్శ కావాలనే కోరిక హద్దులలో ధర్మబద్ధంగా పవిత్రంగా పద్ధతిగా ఏ విధమైన ప్రమాదానికి లోను కాని విధంగా ఉండేట్టుగా సంస్కారం ప్రసాదించి నన్ను అనుగ్రహించాలని మనం ప్రార్థించాలి. అందుకని పంచతన్మాత్ర సాయక ఇలా చెప్పాడు. అందుకని ధృతపాశాంకుశ పుష్పబాణచాపం. ఇంకా ఎలా ఉంది అమ్మవారు? అనిమాదిభిరావృతం మయూఖైః. అమ్మవారి శిరస్సు కనుక మన చిత్రపటాల్లో చూసినట్లయితే మహాత్ముల శిరస్సు కనుక అమ్మవారి శిరస్సు కనుక ఒక కాంతి వలయం ఉంటుంది. అని ఆంగ్ల భాషలో ఆరా అంటారు. అమ్మవారి శిరస్సు వెనుక ఉన్న కాంతి వలయంలో ఉన్న ఈ ఆరాలో ఏమున్నదని, ఇంగ్లీషు ఆరాలో ఏమున్నదని తెలుగు ఆరాధిస్తే ఏముందో తెలుస్తుంది. ఏమున్నది అంటే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వము అనే 8 రకాల సిద్ధులు, శక్తులు ఉన్నాయి. అవి అమ్మవారి వెనకాల కాంతి వలయంగా ఏర్పడి ఉండి, అమ్మా మేము నీ సేవకులము, ఎవరు నిన్ను ఆరాధిస్తారో వాళ్లకు నువ్వు అడిమ కావాలంటే అడిమ ఇస్తావు, గరిమ కావాలంటే గరిమ ఇస్తావు, మహిమ కావాలంటే మహిమ ఇస్తావు. నువ్వు ఆజ్ఞాపించిన చోటికి వెళ్ళడానికి నీ సేవకులుగా నీ వెనకాల సిద్ధంగా ఉన్నావమ్మా. అవి కాంతి రేఖల రూపంలో ఉన్నాయి. ఆ కాంతి రేఖలే సంస్కృత భాషలో ప్రభా అంటారు. అందుకే అమ్మవారి నామాల్లో ప్రభావతి కాంతి రేఖలు కలిగింది. అంతేకాదు ప్రభా రూప, కాంతి రేఖల రూపంలో కూడా అమ్మవారే ఉన్నది. ఇలా ఉన్న అమ్మవారి తత్వాన్ని కాంతి వలయంగా వెనకాలను అణిమాది అష్టసిద్ధులు అమ్మ అధీనంలో ఉన్నాయి. సుమా, అణిమాది అష్టసిద్ధులు చాలా గొప్పవి, కానీ అమ్మవారి కరుణ అంతకంటే గొప్పది. అణిమాది అష్టసిద్ధుల కోసం మనం వ్యామోహపడక్కర్లా. అమ్మను ఆరాధిస్తే అణిమాది అష్టసిద్ధులు అన్ని కానీ అన్నింటిలో కొన్ని కానీ వస్తాయి. శరీరం చిన్నదైపోవడం, శరీరం పెద్దదైపోవడం, శరీరం అలాగే ఉండి బరువు పెరగడం, శరీరం అలాగే ఉండి బరువు తగ్గిపోవడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణంలో వెళ్ళిపోవడం, ఏది కావాలంటే ఎంత ప్రత్యక్షం కావడం, ఎవడు కావాలంటే వాడు వసలైపోవడం, ఇవన్నీ అణిమాది అష్టసిద్ధులలో జరిగేవి. ఆంజనేయుడు శరీరం తగ్గించాడని చెప్పుకుంటున్నాడు వాడు అలవాట కథలో. ఇవన్నీ అణిమాది సిద్ధులకు సంబంధించిన యోగ సిద్ధులకు సంబంధించిన వ్యవహారాలు. ఈ సిద్ధులన్నీ అమ్మవారి అధీనంలో ఉన్నాయి. అందుకని సిద్ధేశ్వరి అమ్మవారి నామం. ఈ సిద్ధులన్నిటికీ తల్లి అమ్మవారు సిద్ధమాత. అందుకని ఆ
సిద్ధులన్నీ అనివార్య అష్టసిద్ధులు అమ్మను సేవించుకుంటున్నాయి సుమా. అమ్మను సేవించుకుంటున్న అష్టసిద్ధుల మీద వ్యామోహపడకుండా అమ్మ కరుణ కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పడానికి రామకృష్ణ పరమహంస గారి ఆశ్రమంలో మర్నాడు పెద్ద ఉత్సవం జరుగుతుందని ప్రసాదాలు సిద్ధం చేశారు. బెంగాల్ దేశంలో ప్రసాదం అంటే లడ్డూలే, లడ్డూలు జిలేబీలు ఇలాంటి స్వీటే. పెద్ద సంఖ్యలో లడ్డూలు జిలేబీలు తయారు చేశారు. రేపు ఉత్సవం, రేపు తయారు చేయడం కుదరదు కాబట్టి ముందు రోజు తయారు చేశారు. బాగానే ఉంది. తయారు చేసేసాక శిష్యులకు అనుమానం వచ్చింది. స్వీట్లు ఎక్కడుందో దాని చిరునామా చేరుకున్నట్టు ఎవరు చెప్పక్కర్లేదు కదా, రేపటి దాకా ఈ స్వీట్ కాపాడడం ఎలాగా? చివరి దాకా పడకుండా చివరి రోజు చుట్టూ వేస్తే ప్రమాదం బాగుండదు. అందులో గురుగారిని అడగాలి. గురుగారి దగ్గరికి అడిగారు, గురుగారు ఏదో ఉపాయం చెప్పండి. ఆయన అన్నారు, 100 కిలోలు పంచదార తెప్పించండి అన్నారు. గురుగారికి ఆధ్యాత్మిక విషయాలు లౌకికమైన విషయాలు తెలియవు. అసలే ఈ లడ్డూలు కాపాడలేక మనం ఆలోచన మళ్ళీ 100 కిలోలు పంచదార అంటారంటే అనుకున్నారు వీళ్ళు. మరి మాకు పండిస్తారు కదా, అలాగే గురుగారు అన్నారు. తెప్పించామండి అన్నారు. ఇప్పుడు లడ్డూల గుట్టల చుట్టూ, జిలేబీల గుట్టల చుట్టూ పంచదార ప్రాకారంగా పోయండి. లడ్డూ కోసం, జిలేబీ కోసం బయలుదేరి వచ్చిన చీమ అల్ప ప్రాణి కాబట్టి ఆ పంచదార పలుకు వ్యామోహంలో పడిపోతుంది, లోపలికి వెళ్ళదు. ఈ పంచదార పలుకు వ్యామోహాన్ని కాదనుకుని లోపలికి వెళితే రుచికరమైన లడ్డు జిలేబీ ఉందని తెలియని అల్ప ప్రాణి చీమ. పంచదార రుచి లాంటివి అనివార్య అష్టసిద్ధులు, లడ్డు జిలేబీల రుచి లాంటిది అమ్మవారి కరుణ. ఈ అనివార్య అష్టసిద్ధుల మీద వ్యామోహపడకుండా ఉంటే అమ్మవారి కరుణ తెలుస్తుంది. అందుకే సౌందర్యలహరిలో చెప్పిన పునరారాధేరంతఃపురమసి, పరమశివుడి యొక్క అంతఃపుర నివాసిని నువ్వు. నీకు దివ్యమైన కరుణ ఉంది. ఆ కరుణ ఎవరి మీద ప్రశంసిస్తుందో తెలుసా? ఎవరికి నువ్వు దొరకవో తెలుసా? అంటే నువ్వు ఇంద్రియ నిగ్రహం లేకుండా అడ్డమైన కోరికల వెంట పరుగులు తీసే వాళ్ళకి మాత్రం నువ్వు దొరకవు సుమా అన్నారు. కరణ కరణానాం అసులభ. కరణ కరణములు అంటే కదిలిపోయే ఇంద్రియాలు, వాటికి నిలకడ లేదు. అందుకని నిలకడ కలిగిన ఇంద్రియాలు ఉన్న వారికి, అమ్మను ఆరాధించడంలో పద్ధతి కలిగిన వారికి, పవిత్రత కలిగిన వారికి అమ్మవారిని ఆరాధిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. దృష్టి మాత్రం అమ్మవారి ఆరాధన మీదే ఉంటుంది. మోక్ష సామ్రాజ్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. ఈ లోపల లౌకికమైన అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి. అమ్మను ఏ రూపంలో ఆరాధించినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా, కుంకుమ పూజ చేసినా, ఏవో యజ్ఞం చేసినా, పారాయణం చేసినా ప్రక్రియ వేరు కానీ పరమార్థం ఒక్కటి. ఆ ఒకే ఒక్క పరమార్థమైన మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అమ్మవారి పేరులో ఒక పేరు కైవల్య వదదాయిని, ముక్తిదా, ముక్తి రూపిణి. మనం అనుకుని మోక్షాన్ని అన్వయిస్తున్నప్పుడు మిగతా వాటంతా అదే ఇస్తుంది. అర్థం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, ఆయుర్దాయం ఇస్తుంది, సౌందర్యం ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఇచ్చి చివరికి మోక్షాన్ని కూడా ఇస్తుంది. మోక్షం కోరుకుంటే మధ్యలో అన్నీ ఇస్తుంది, మధ్యలో కోరుకుంటే ఇక్కడ ఇంకొక ఇస్తుందో ఏమో తెలియదు. అందుకని ఆప్తమైన ఒక లక్ష్యంతో మానవుడు త్యాగభావాన్ని కలిగి ఉండాలి, సమర్పణ భావాన్ని కలిగి ఉండాలి. త్యాగానికి మారు పేరు యాగం, అదే యజ్ఞం. అందుకని 10,000 పర్యాయాలు చండీ పారాయణం చేస్తే, దానికి తోడుగా రుద్రపారాయణం చేస్తే, మరొక పారాయణం చేస్తే, అనగా 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 ఒకే మాట మళ్ళీ 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 అంటుంటే హృదయానికి అది హత్తుకుని, విన్న వాళ్ళకి అది హత్తుకుని, చెవుల ద్వారా వాళ్ళకి హత్తుకుంటుంది, నోటి ద్వారా వీళ్ళకి హత్తుకుంటుంది. హృదయానికి హత్తుకున్న పవిత్రమైన ఆ నామాలలోని, మంత్రాలలోని భావన జీవితాన్ని సార్థకం చేస్తుంది. మన జీవితాలు సార్థకం చేయడానికే అమ్మ అవతరించింది. సామాన్యమైన మనం వర అహం శ్రేష్టమైన ఆత్మజ్ఞాన స్వరూపులుగా ఉండి దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవించడం కోసం కావాల్సిన శక్తియుక్తులను ప్రసాదించడానికి కరుణతో తరలి వచ్చిన తల్లి అమ్మ. ఆ తల్లిని ఇన్ని రోజుల పాటు ఇంతమంది కలిసి ఇంత భక్తి శ్రద్ధలతో, ఇంత దీక్షతో, ఇంత ఐకమత్యంతో భారతీయ హైందవ ధర్మ శంఖాలమ్మ అన్నట్లుగా ఒక సంఘటన శక్తిగా సనాతన భారతీయ ధార్మిక శంఖాలమ్మ లాంటి మహోద్యమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి శృంగేరి పీఠాధిపతులు, జగద్గురువులు, భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ శ్రీ శ్రీ
అనుగ్రహ ఆమోద ఆశీస్సులు మీకు లభించడం ఎంతైనా ఆనందించదగిన విషయం. శారదాదేవి భారతీ తీర్థ స్వామి గారి రూపంలో విజయశేఖర భారతీ విశిష్టాన్ని అందించారు. కాబట్టి వారందరికీ మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కర్మాలలో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, ప్రవచనకర్త, అద్వైత సిద్ధాంతం మరియు ధర్మ సందేహాలపై ఆయన చేసే విశ్లేషణ మహాద్భుతం. వారు భగవద్గీత, రామాయణ, మహాభారత, పురాణ ఇతిహాసాల మీద, ధర్మ గ్రంథాలపైన అద్భుత ప్రవచనాలు ఇస్తూ ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉంటారు. వారి ప్రవచనాలు, వారి ఉపన్యాసాలు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి సరళమైన భాషలో మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. వారి ప్రవచనాలు చెప్తూ ఉంటే అనుభూతికి కూడా విషయంగా ఉంటుంది. ఈయన రామాయణ నక్షత్రమాల అనేటువంటి రామాయణంలోని అక్షరాలను విశేషంగా కలుస్తూ సాగేటువంటి రచన భావోద్వారంగా ఉంటుంది. సౌందర్య లహరి, ఆశీర్వాచారకం గురించి చెప్తూ ఉంటే కన్నుల గుడిగా ఉంటుంది. పురాణ పరిశోధన గ్రంథాలు, ముఖ్యంగా శ్రీమద్ భాగవతం, మహాభారతంలోని వివిధ పర్ణాలపైన చెప్పేటువంటి లోతైన విశ్లేషణలు మహాద్భుతంగా ఉంటాయి. అటువంటి
తెలియచేస్తూ ఇంత మంచి పండుగలో 4 మాటలు గుర్తు చేసుకునే అవకాశాన్ని నాకు ఈ అవకాశం రూపంలో ప్రసాదించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతకు కారణమైన ఆత్మీయ సోదరుడు శ్రీ మంగాళి సంఘాన్ని ఈ సమయంలో నా మనస్సులో గ్రామంలోకి తెచ్చుకుంటూ జగద్గురు అయిన శృంగేరి పీఠాధీశ్వరుల యొక్క దివ్యమైన కరుణకు అమ్మవారి అనంతమైన వాత్సల్యానికి మరొక్క మారు శిరస్సు కొంచి భక్తితో ప్రణమిల్లుతూ స్వస్తి సర్వేషాం సమస్త సమన్వయ